తెల్లనివని పాలు కాదు, నల్లనివని నీళ్లు కాదు అని వెనకటికి సామెత ఉంది. అలాగే మీరు తినేదంతా కూడా బెల్లం అని సేంద్రియ పద్ధతిలో తయారైపోతుందని ఏదేదో అనుకుంటే అది పొరపాటే. మార్కెట్లో ప్రస్తుతం విశాఖపట్నంలో చాలా చోట్ల దొరుకుతున్న బెల్లం అంతా కూడా పంచదారతో తయారవుతుంది. ఎందుకంటే పంచదార చాలా తక్కువ ధర లభించడంతో దాన్ని పూర్తిగా బెల్లంలో మారుస్తూ మార్కెట్లోంచి అది బయటకు పంపిస్తూ విక్రయాలు అయితే సాగుతున్నాయి. దాదాపుగా అనకాపల్లి కేంద్రంగా అంటే ఏజెన్సీ నుంచి కింద ద్వారా వస్తే కనుక అటు అనకాపల్లి జిల్లా తగులుతుంది, ఇటుపక్క చూస్తే కనుక విజయనగరం జిల్లా బాగా ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాల మధ్యలో అటు రావుకమ్మతం కానీ చోడవరం కానీ ఈ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా అంటే పంచదార నుంచి బెల్లాన్ని తయారు చేసే కొన్ని ఫ్యాక్టరీలు అయితే తయారైపోయాయి. వాటి నుంచి మనం ఇందాక వీడియోలో చూస్తున్నట్టయితే ఆ వీడియోలో క్లియర్గా అది గమనించవచ్చు. మనం బస్తాలకు బస్తాలు పంచదారని పూర్తిగా కన్వర్ట్ చేస్తూ బెల్లంగా మారుస్తున్నారు. ఆ బెల్లం ఎంత మాత్రం మంచిది కాదు, సేఫ్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ పంచదార బదులు బెల్లం వాడుతున్నారు. షుగరు అంటే డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా బెల్లం వాడుతున్నారు. ఆ బెల్లం కూడా అంత మంచిది కాదని చెప్పి ఇప్పటికే కొంతమంది వైద్యులు సూచిస్తున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారు. మీరు చూసుకున్న దాన్ని అంటే ఆ బెల్లాన్ని ఎలా టెస్ట్ చేయాలి అంటే కూడా కొన్ని సూచనలు అయితే చెప్తున్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో తయారు చేసేది కనుక కొన్ని బెల్లం మార్కెట్లలో మాత్రమే దొరుకుతుంది, వాటిని కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. మనం వీడియోలో చూస్తున్నట్టు ఇవన్నీ కూడా పూర్తిగా బెల్లం నుంచి తయారయ్యేది ఎక్కడ కాదు, అంటే చెరుకు నుంచి డైరెక్ట్గా బెల్లంగా తయారయ్యేది ఎక్కడ లేదని చెప్పి మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. కాబట్టి బీ కేర్ఫుల్. మీరు ఒక్కసారి బెల్లం కొంటున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని ఇలాంటి విక్రయాలు ఏవైనా ఉంటాయో వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలని మాత్రం ఇక్కడి వైద్యులు కానీ లేకపోతే ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ సూచిస్తున్నారు.